హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ పేపర్ అనేది అక్టోబర్ 2024లో జరిగిన టెట్ ఎగ్జామ్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అభ్యర్థులకి జరిగిన ఎగ్జామ్ ఇది. ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించిన 30 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ పేపర్ల క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి కొన్ని క్వశ్చన్స్ అనేవి. కాబట్టి ఒకసారి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం రివైజ్ చేయటం చాలా అవసరం. అందులో భాగంగానే మనం ఒకసారి ఈ యొక్క పేపర్ని మనం చూద్దాం. సో వీడియోలోకి వెళితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు ఒక్కరే. ఆప్షన్స్: అంతఃపరీక్షణ పద్ధతి, ప్రాక్షేపిక పద్ధతి, మోనో విక్షిప్త నాటిక. ఆప్షన్ 4 క్యాట్. ఈ పద్ధతిలో పరిశీలింపబడేవారు కూడా ఒక్కరే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం యవ్వనారంభ దశ కాలము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 10, 12 నుంచి 13, 14 సంవత్సరాల మధ్య ఉండే కాలాన్ని యవ్వనారంభ దశ కాలము అని చెప్తారు. నెక్స్ట్ వన్, సీషోర్ చేయబడిన పరిశోధన ప్రకారం 10 సంవత్సరాల వయసు వచ్చే నాటికి పిల్లల్లో ఏర్పడే పదాల సంఖ్య సుమారుగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 34,300 పదాలు అనేవి సుమారుగా ఏర్పడతాయి. 34,300 పదాలు అనేవి సుమారుగా పిల్లల్లో ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉండే దశ. నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉండే దశ. ఆప్షన్ 1 కౌమార దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ, వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కౌమార దశలో నాయక ఆరాధన భావన ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం శిక్ష, బహుమతి నైతికతను నిర్దేశించే స్థాయి. పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయేతర స్థాయి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో హేతుకీకరణంకు సంబంధించినది. కింది వాటిలో హేతుకీకరణంకు సంబంధించినది ఏది? ఆప్షన్ 1 ప్రేరేపిత విస్తృత లేదా బలవంతపు మతిమరుపు. ఆప్షన్ 2 పగటి కలలో తీరని కోరికలు తీర్చుకోవడం. ఆప్షన్ 3 అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. ఆప్షన్ 4 అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనేది హేతుకీకరణకు సంబంధించిన వాక్యం.
నెక్స్ట్ వన్, ఒక విషయంపై ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇలా చెప్తారు. ఆప్షన్ 1 సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 అభ్యసనం, ఆప్షన్ 3 స్మృతి, ఆప్షన్ 4 అభిరుచి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అభిరుచి అంటే ఇంట్రెస్ట్. ఒక విషయంపై ఒక వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరిని ఇంట్రెస్ట్ అంటారు. అభిరుచి అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించినది సంబంధించినది సంబంధించనిది ఓకే. ఆప్షన్ 1 స్వీయ అవగాహన, ఆప్షన్ 2 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 3 స్వీయ ప్రజ్ఞ, ఆప్షన్ 4 స్వీయ ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. స్వీయ ప్రజ్ఞ అనేది గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞలోని విశేషకానికి సంబంధించనిది. నెక్స్ట్ వన్, ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ప్రజ్ఞ నిర్ధారణకు సంస్కృతి ప్రధాన కారకం. ఈ ప్రవచనం వీరికి చెందుతుంది. ఆప్షన్ 1 ఎల్ థర్స్టన్, ఆప్షన్ 2 గిల్ఫర్డ్, ఆప్షన్ 3 హోవర్డ్ గార్డినర్, ఆప్షన్ 4 స్పియర్మ్యాన్. The correct answer is option 3 is the right answer, Gardiner. నెక్స్ట్ వన్, నిర్ణయాలు నిర్ణయాలు నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర నామమాత్రంగా ఉండే నాయకత్వ రకం. ఆప్షన్ 1 నిర్దేశిత, ఆప్షన్ 2 జోక్య రహిత, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య, ఆప్షన్ 4 సాంఘిక. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నిర్దేశిత అనేది కరెక్ట్ ఆన్సర్. ఇందులో నిర్ణయాలు మొత్తం కూడా నాయకుడు మాత్రమే తీసుకుంటూ సభ్యుల పాత్ర అనేది నామమాత్రంగా ఉంటుంది. ఇలాంటి నాయకత్వాన్ని నిర్దేశిత నాయకత్వం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పునర్బలన అభ్యాస ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరు? ఆప్షన్ 1 డెసికో అండ్ క్రాఫర్డ్, ఆప్షన్ 2 కింబల్, ఆప్షన్ 3 గేట్స్, ఆప్షన్ 4 స్మిత్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 is the correct answer, కింబల్. నెక్స్ట్ వన్, లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. ఇనుము లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం ఈ భావనోద్భవ సూత్రానికి చెందుతుంది. ఆప్షన్ 1 సాధారణీకరణం నుంచి ప్రత్యేకం, ఆప్షన్ 2 ప్రత్యేకం నుంచి సాధారణీకరణం, ఆప్షన్ 3 మినహాయింపు, ఆప్షన్ 4 విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సాధారణీకరణం నుంచి ప్రత్యేకానికి
చెందుతుంది. లోహాలను వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి. కాబట్టి ఇనుము కూడా లోహం కాబట్టి అది కూడా వేడి చేస్తే వ్యాకోచం చెందుతుంది. ఈ వాక్యం అనేది సాధారణీకరణం నుంచి ప్రత్యేకానికి చెందిన సూత్రంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి దండనకు భయపడి ఇంటి పని పూర్తి చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. బహిర్గత ప్రేరణ అనేది ఇందులో ఇమిడి ఉన్న ప్రేరణ. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్యక్రమయుత కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం. కార్యక్రమయుత అభ్యసనం దీని ఫలితం. ఆప్షన్ 1 శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం, యత్న దోష పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కార్యసాధక అభ్యసనం, కార్యసాధక నిబంధనం అనేది కార్యక్రమయుత అభ్యసనం యొక్క ఫలితం. నెక్స్ట్ వన్, ఈ దశలో సాధారణ అభ్యసన వక్రరేఖ ఎక్స్ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. ఆప్షన్ 1 ప్రారంభ స్ఫూర్తి, ఆప్షన్ 2 శంశల్య దశ, ఆప్షన్ 3 పీఠభూమి దశ, ఆప్షన్ 4 పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. పీఠభూమి దశ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి ప్రయోగానంతరం ప్రయోగ పరికరాలను భద్రపరిచాడు. ఇది ఏ అభ్యసన రంగం? మానసిక చలనాత్మక రంగం, జ్ఞాన రంగం, భావవేశ రంగం, సాంఘిక రంగం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. మానసిక చలనాత్మక రంగం అనేది దీనికి సంబంధించిన రంగం. నెక్స్ట్ వన్, కింది వానిలో ఒక అంశం విద్యార్థుల అభ్యసనమును అంతగా ప్రభావితం చేయదు. ఆప్షన్ 1 అవధానం, ఆప్షన్ 2 లింగభేదం, ఆప్షన్ 3 అభిరుచులు, ఆప్షన్ 4 సహ విద్యార్థుల సాంఘిక స్థాయి. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. అలాగే ఆప్షన్ 4 ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సే. లింగభేదం మరియు సహ విద్యార్థుల సాంఘిక స్థాయి ఈ రెండు కూడా విద్యార్థుల అభ్యసనని అంతగా ప్రభావితం చేయవు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా సంబంధిత శబ్దాలను విని వాటిని వ్యాఖ్యానించి అవగాహన చేసుకుని ప్రతిస్పందించే సామర్థ్యాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 శబ్ద ప్రత్యక్షం, ఆప్షన్ 2 వాక్ ప్రత్యక్షం లేదా ప్రసంగిక ప్రత్యక్షం, ఆప్షన్ 3 సామాజిక ప్రపంచ ప్రత్యక్షం, ఆప్షన్ 4 దృశ్య ప్రత్యక్షం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 is the correct answer.
నెక్స్ట్ వన్, కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలిగితే అది ఈ రకమైన బదలాయింపు. ఆప్షన్ 1 అనుకూల, ఆప్షన్ 2 ప్రతికూల, ఆప్షన్ 3 శూన్య, ఆప్షన్ 4 ద్విపార్శ్వ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్మృతిని పెంచే కారకం. ఆప్షన్ 1 అవధానం, ఆప్షన్ 2 దమనం, ఆప్షన్ 3 అవరోధం, ఆప్షన్ 4 అనుపయోగం. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, అవధానం. నెక్స్ట్ వన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ ఇక్కడ కలదు. ఆప్షన్స్ బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది న్యూఢిల్లీలో ఉన్నది. నెక్స్ట్ వన్, కింది వానిలో సమస్య కేంద్రీకృత మంత్రణం. ఆప్షన్ 1 అనిర్దేశిక, ఆప్షన్ 2 శ్రేష్ఠ గ్రహణ, ఆప్షన్ 3 నిర్దేశిక, ఆప్షన్ 4 స్వీయ. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 is the right answer, నిర్దేశిక. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్, నిర్దేశిక. నెక్స్ట్ వన్, పాఠశాల సంస్కృతి అనే భావనను ప్రవేశపెట్టింది లేదా పరిచయం చేసింది ఎవరు? ఆప్షన్ 1 టైలర్, ఆప్షన్ 2 రూబిన్, ఆప్షన్ 3 పార్కర్, ఆప్షన్ 4 విల్లార్డ్ వాలర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 is the right answer, విల్లార్డ్ వాలర్. నెక్స్ట్ వన్, 6 నుండి 8 తరగతులు గల ఒక పాఠశాల సంవత్సరానికి ఇన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి? 200, 220, 210 అండ్ 180 డేస్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 is the right answer, 220 డేస్కి తగ్గకుండా పనిచేయాలి. నెక్స్ట్ వన్, కింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏది? ఆప్షన్ 1 విండో, ఎంఎస్ ఆఫీస్, లినక్స్, డాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఎంఎస్ ఆఫీస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాదు. నెక్స్ట్ వన్, కింది వానిలో పఠనాపరమైన సమస్యలకు చెందినది?
Option 1 dyslexia, dyscrapia, dyscalculia, dysphasia. The right answer is option 1 is the right answer. Dyslexia అనేది పఠనాపరమైన సమస్యలకు చెందినది. నెక్స్ట్ వన్, విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 41, ఆప్షన్ 4 38. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చినారు? ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 42 రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు. ఆప్షన్స్: మౌఖిక పరీక్ష, 2 రాత పరీక్ష, 3 చదివించడం, 4 ఎలాంటి పరీక్ష లేకుండుట. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎలాంటి పరీక్ష కూడా లేకుండా ఉండుట. నెక్స్ట్ వన్, ఆర్టీఈ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ. రైట్ టు ఎడ్యుకేషన్ 2009ను భారత రాష్ట్రపతి ఆమోదించిన తేదీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 26/8/2009. ఆగస్టు 26, 2009న భారత రాష్ట్రపతి రైట్ టు ఎడ్యుకేషన్ 2009ను ఆమోదించారు. నెక్స్ట్ వన్, ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ సంవత్సరం నుండి ఉపాధ్యాయ పోస్టులకు అర్హతగా 4 సంవత్సరాల బీఈడీ లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాన్ని పరిగణిస్తారు. Correct answer is option 2 is the correct answer. 2030 నుండి ఉపాధ్యాయ పోస్టులకి అర్హతగా 4 సంవత్సరాల బీఈడీ లేదా 4 సంవత్సరాల సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంని పరిగణిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.